చేస్తున్నట్టుగా ఒక మార్ఫింగ్ ఫోటోను చేస్తున్నటువంటి విషయం కూడా మీరందరూ చూస్తుంటారు. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ అడ్వకేట్. సుబ్బారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి అందరి సమస్యలు తీరుస్తాననేటువంటి అభయాన్ని ఇచ్చేటువంటి వేణుస్వామి గారు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. మరి తానే ఆత్మ బలిదానం చేసుకునే పరిస్థితిలో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. తనని నిజంగానే బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఏం జరుగుతోంది? ఇక్కడ ఒకటండి, అతని పేరు వేణు స్వామి అనేది సెల్ఫ్ స్టైల్ నేము కాబట్టి ఆ వేణు అనే అతను స్వామి అని తగిలించుకున్నాడు. దాంతో ఆయన మొదటి నుంచి కూడా ఆయన స్టైల్ ఏంటంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకొని డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నట్టు ఒక వ్యక్తి. ఈ రోజున ఇందాక నాగచైతన్య శోభిత వివాహం ఉంది. అవును, వాళ్ళు ఏదో వివాహం చేసుకోవడానికి దానికి కావాల్సిన ప్రాథమికమైన చర్యలు చేపడతా ఉంటే వాళ్ళు విడిపోతారు అని చెప్పేసి ప్రకటనిస్తే దాని మీద వెంటనే ఆ సినీ ఏదైతే అక్కడ సినీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహిళా కమిషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ మహిళా కమిషన్లో ఈ నెల 22వ తారీఖున విచారణకు రమ్మన్నారు ఇన్ని. కానీ నిన్న వాళ్ళు చేసిన వీడియో విడుదల చేస్తూ మా ప్రాణానికి ముప్పు ఉంది, నేనే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నా బరువు 15 కేజీలు తగ్గింది అని చెప్పేసి అని కళ్ళబొల్లి కథలు చెప్తూ విడుదల చేసిన వీడియోని పూర్తిగా విన్నా. దాంట్లో ఏమి లేదు, వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లో నిజమైన వాళ్ళు ఎవరికి తెలియదు. నిజంగా అదే కనుక జరిగి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వలేదు? నిన్ను 5 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేశారు, ఇదిగో వీడియో అని చెప్పేసి నీ దగ్గర వీడియోలు పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి ఫిర్యాదు ఇచ్చేసి విచారణ తరఫున ఎందుకు అనలేకపోతా ఉన్నావు? నువ్వు ఎవరి మీదైతే ఆరోపణ చేశావో, ఏ ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఎవరి మీదైతే ఆరోపణ చేశావో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో వాళ్ళు చెప్పిన దాని మీద విచారణ చేయండి, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారు. ఇద్దరిచ్చారు. ఆ పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు? అసలు నువ్వు నిజంగా వాస్తులో నీకు ఏమన్నా నైపుణ్యత ఉంటే నువ్వేం చెప్పావు? తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, అలానే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది అన్నావు. అధికారంలోకి బీఆర్ఎస్ వస్తున్నాడు, బీఆర్ఎస్ వచ్చినా కానీ చంద్రశేఖర్ రావు అధికారంలోకి రాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పావు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం చెప్పావు? లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి రాజ్యయోగం లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పావు. అవన్నీ విఫలమైనవి. అసలు నీ జ్యోతిష్యాన్ని ఎవరు నమ్మాలి? అంటే ఇప్పుడు ఈ జ్యోతిష్యాన్ని నమ్మరా? మీరు నమ్మరా సుబ్బారావు గారు? నమ్మకం ఉందా లేదా మీకు? నాకైతే నమ్మకం లేదు. ఓకే, నేను నమ్మను. ఓకే, నిజంగా కనుక జ్యోతిష్కమే తెలిసినటువంటి వ్యక్తి స్వామి కనుక అయితే, వేణుస్వామి అయితే ఆయన జాతకం ఆయన చెప్పుకోమనండి, ఆయన జాతకాన్ని చెప్పుకోమనండి. ఆత్మహత్యకి ఎందుకు పూనుకుంటాడు? బెంగ పెట్టుకుని 15 కేజీలు ఎందుకు తగ్గుతాడు? అలానే ఎప్పుడో వేరే టీవీలో ఉండగా నన్ను బ్లాక్మెయిల్ చేశారు, నీ ఇవ్వలేదు కాబట్టి నన్ను అప్పటి నుంచి ఒక గ్రూప్గా వేధిస్తున్నాడని చెప్తున్నావు. వేధింపులను అదిగా నీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉంటే దాన్ని అధిగమించవచ్చు కదా. అవును, ఎందుకు అధిగమించలేదు నువ్వు? కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కొంత కల్చరల్ లైఫ్లో ఈ జ్యోతిష్కానికి కొంత స్పేస్ ఇచ్చారు. ఆ స్పేస్ ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క జ్యోతిష్కం అనే పేరుతో కొంతమంది ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా సినీ ఫీల్డ్లో లేకుంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ఈ రోజున ప్రభావితం చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మిసెస్ చెప్పింది కదా ప్రెస్ మీట్ లో, 5 కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పారు. వాళ్ళ మిసెస్ ఏం చెప్పింది? నా పిల్లది నాది బంగారం అమ్మినా గానీ దాంట్లో 5% కూడా రాదు అని చెప్పింది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవనే కదా ఆర్థికంగా. కదా మరి. అవును, ఏ లేని దగ్గర అవును 5 కోట్ల రూపాయలు ఏమని ఎవడు అడుగుతాడు? అంటే ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు వేణుస్వామి
లాంటి వ్యక్తులు ఈ విధంగా అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు లాగే ప్రయత్నం చేస్తారని. నిజంగా అలా చేసి ఉంటే ఈయన కోట్లలో సంపాదించి ఉండాలి కదా. మరి వాళ్ళ భార్య బయటకు వచ్చి మా ఇంట్లో బంగారం అంతా 5% లేదన్నారంటే డబ్బులు లేనట్టే కదా లెక్క. ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో దీని మీద ఏదైతే నాగ చైతన్య శోభిత యొక్క వివాహం దాని మీద అది చెడిపోద్దని చెప్పేసి ఏదైతే చెప్పాడో దాని గురించి వాళ్ళ అభిమానులు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక మహిళ ఎత్తి ఎంత అంటే మేము అపాయింట్మెంట్ ఇస్తాము, ఒక్కసారి నీకు జ్యోతిష్కం చెప్తే 10,000 రూపాయలు అని చెప్పింది. ఆయన తిరిగి ఏం చెప్పాడు, మీ వేణుస్వామికి నేను జ్యోతిష్కం చెప్తాడు, ఎంత ఎత్తాడో చెప్పమని అడిగాడు. ఓకే, అడిగితే దాన్ని మాకు సంబంధం ఏంటి, నువ్వు ఫోన్ చేసావు కదా అని చెప్పి పెట్టేసింది. వేరే విషయం. అంటే ఒక ఫిక్స్డ్ రేటు, ఒక జ్యోతిష్కం ఒకటి చెప్తే 10,000 రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటామనేది ఒక ఇండికేషన్ అయితే సామాన్యుడికి కూడా ఇచ్చారు ఫోన్లో చాలా స్పష్టంగా ఎవిడెన్స్ కానీ. అలాగే ఈ వీడియో అనంతరం ఇంకో నింద ఏంటంటే, ఈ వీడియో అనంతరం మమ్మల్ని చంపేస్తారు, ఇదే మా ఆకలి వాంగ్మూలం, తర్వాత బతికుంటే ఇంకో వీడియో రిలీజ్ చేస్తాము, ఇవన్నీ కూడా అంటే దాని అర్థం ఏంటి? అవతల వ్యక్తులు బలంగా ఉన్నారు, వారికి ప్రభుత్వాల తరపు నుంచి సపోర్ట్ ఉంది, సో మేము బలహీనంగా ఉన్నాం, మా మీద వాళ్ళు గ్రూప్ గా దాడి చేసే పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఇన్సెక్యూర్ గా ఉన్నామని ఇండికేషన్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు కదా సార్? అదే ఇన్సెక్యూర్డ్ గా ఉన్నామని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్తున్నావో అది పోలీసు వారికి చెప్పి రక్షణకు వారొచ్చు కదా నువ్వు అంటున్నా. ఓకే, నీకు ప్రత్యామ్నాయం లేకుండా నీకు జ్యోతిష్యం జరిగితే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని నీ జ్యోతిష్యం ద్వారా చెప్పుకోవచ్చు కదా. ఓకే, అది తప్పకుండా పరుల దగ్గర నుంచి నాకు రక్షణ వచ్చే విధంగా నా జ్యోతిష్యం ఎలా ఉంది కాబట్టి వాళ్ళని ఇలా అడ్డుకోవచ్చు అని చెప్పేసి నువ్వు చెప్పొచ్చు కదా. అవును, చెప్పలేకపోతున్నావు, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయావు. కాబట్టి ఇక్కడ సినీ ప్రముఖుల్లో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో ఈ వేణు అనే అతను ఉన్నాడు, ఇది సుస్పష్టం. అలాగే మూర్తి గారు పేరెత్తకూడదు అనుకున్నా కానీ ఇంకా తప్పదు. మూర్తి గారు ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి, 30 సంవత్సరాల్లో పైగా సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఎస్ మేము డీజీపీ గారితోనూ హోమ్ మినిస్టర్ గారితోనూ లేదంటే పోలీసుల వాళ్ళకి కూడా నేను కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, వేణు భార్యకి రక్షణ కల్పించండి. అసలు ఎవరైతే ఆ వీడియోలో పేర్లు ఉన్నారో వాళ్ళు ఎవరో మా దాంట్లో విలేకరులు కాదు, మాకు తెలియదు. మా పేర్లతో ఎవరైతే అలా చేయించారో లేదంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ లో అసలు ఆ సీడీ తీసుకొని దాని మీద విచారణ జరిపి దానికి కారకులు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. ఎందుకు ఆ దిశలో వేణు భార్య కానీ ప్రయత్నం చేయట్లా? అంటే ఎవరైతే వేణు గారిని అడిగారో వారికి మీడియాకి సంబంధం లేదని చెప్తున్నారు, అంతే కదా? అవును, 5 కోట్లు అడిగిన వాళ్ళకి సంబంధం లేదు. నిజంగా ఉంటే ఆ వీడియోలో ఏముంటే అవి డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఎవరో గుర్తించేసి ఎవరు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే చేయించే విధంగా వీళ్ళు రికార్డ్ చేసి ప్రత్యర్థులు ఎవరో కూడా వీళ్ళు చేసే అక్రమాలను ఆగడాలను మీడియా ద్వారా బహిర్గతం చేయకుండా కట్టడి చేయడానికి ఒక కుట్ర పన్నారా? ఓకే, ఇది తేలాలి. కానీ ఆ విధంగా దాని నుంచి తప్పించుకోవడానికి వేసే ఎత్తుగడగా దీన్ని మనం గమనించాలండి. కాబట్టి ఇటువంటి ఈ పేరుతో నేను జ్యోతిష్కం చెప్తామనే పేరుతో అసలు ఎవరైనా కానీ ఒక వివాహం చేసుకుంటూ ఉంటే ఈ వివాహం విచ్చలవిడిగా కూలిపోద్ది, చిన్న భిన్నమైపోద్దని ఏ బుద్ధున్నోడైనా చెప్తాడండి? వాడిని జ్యోతిష్కుడు అంటామండి మనం. అంటే ఇప్పటికే ఒక ఇబ్బందులో ఉన్నారు, ఏదో అదృష్టం కొద్దీ వివాహం ముహూర్తాలు పెట్టుకున్నారు, మళ్ళీ ఇంకో వివాహం కుదిరింది, వాళ్ళలో కూడా అశాంతి సృష్టించడానికి అలాంటి ఎవరైనా మాట్లాడతారండి? అంటే ఇప్పుడు వారి ఉద్దేశం ఏంటి? వారిని అడిగి ముహూర్తం కుదుర్చుకోవాలి, వారిని కన్సల్ట్ ఏమవుతుందండి, అప్పుడు నాగ చైతన్య శోభిత ఇద్దరు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి పరిహారం, దీనికి ఎక్కడో పరిహారం ఎక్కడ ఉంటుంది, నీకు ఎంత కావాలో చెప్పురా బాబు అంత ఇచ్చేస్తామని చెప్తారు. అది బ్లాక్ మెయిలింగ్ జ్యోతిష్కం. ఓకే, అలా బెదరగొట్టేసి దాని పరిష్కార మార్గం చెప్పని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారు కదా. ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇంత ఇవ్వు, నేను పరిష్కారం ఇదని చెప్తాడు. కాబట్టి అటువంటి కుట్రపూరితమైన వ్యక్తులు తయారయ్యారు. కానీ సుబ్బారావు గారు ఆయన చూస్తుంటే నిజంగా చాలా సౌమ్యులుగా ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నారు అని అనిపిస్తుంది కదా చూసేవారందరికీ. మరి ఏమండి, ఎప్పుడు గట్టిగా అరిసేవాడు ఎప్పుడు కూడా ప్రమాదకారి కాదు.
ఎవరైతే సైలెంట్ గా ఉన్నాడో వాడు తడిగుడ్డలతో మెల్ల గొంతులు కోసేవాడు. ఓకే. డైరెక్ట్ గా నోరేసుకుని పరిపోయేవాడు ఎప్పుడు కూడా ఉన్నది కక్కేస్తాడు, ఇంకా లోపల కుట్రలు ఉండవు వాడికి. కానీ ఎవరైతే నవ్వుతూ లౌక్యంగా వ్యవహరిస్తారో వాళ్ళు చాలా ప్రమాదకారులు. వాళ్ళు తడిగుడ్డలతో గొంతులు కోసే బ్యాచ్, వాళ్ళు అవకాశవాదులు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు, పోలీసులు కూడా వీళ్ళు ఒకవేళ నిజంగా కనుక తప్పుడు సమాచారంలో తప్పుడు జోక్యం ఇస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలి. ఇలాగ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు జ్యోతిష్కం అనే పేరుతో, నువ్వు చెప్పింది ఇది ఇలా తిరగబడిపోయింది, లేకపోతే అక్కడ బీఆర్ఎస్ వస్తుంది, ఇక్కడేమో వైఎస్ఆర్సీపీ వస్తుంది, ఇలాగా. అలానే మనం విశాఖపట్నంలో చూసాం. మనం విశాఖపట్నంలో పరిపూర్ణానంద్ అనుకుంటాను ఆయన కూడా అదే చెప్తాడు, నేను జగన్మోహన్ రెడ్డిని నేనే కలిపాను, ఆయన హిందూగా మార్చేశానని చెప్తాడు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో రెగ్యులర్ గా మా వాడు క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు, స్వరూపానంద్ గారు కాదండి, స్వరూపానంద్ గారు. రైట్ రైట్. సుబ్బారావు గారు మళ్ళీ వస్తానండి, 1 by 1 మాట్లాడదాం. సుబ్బారావు గారు ఒక్క విషయం అండి, చెప్పాడు. దాన్ని ఏం చేశాడు, ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి ద్వారా 25 ఎకరాలు 30 ఎకరాలు ₹1,00,000 చొప్పున తీసేసుకున్నాడు, ₹1,00,000 విలువ చేసేది. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుందండి, అక్రమ లబ్ధికి పాల్పడుతూ దానికి జ్యోతిష్కమో ఇంకోటో పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని నిరోధించాలి. రైట్. అక్రమంగా దోచుకునే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రైట్. సుబ్బారావు గారు, అంటే చాలా మంది జ్యోతిష్యం మీద నమ్మకం ఉండే వాళ్ళు ఉంటారు, నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. సో నమ్మకం ఉండే వాళ్ళకి నిజంగా అంటే క్లీన్ గా ఎవరైతే జ్యోతిష్యులు ఎవరైతే వారికి పరిహారం చెప్తారో వాటిని పాటిస్తే బెటర్ ఏమో. నిజంగా మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి అనేటువంటి, అంటే డబ్బులు దండుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాలి. నేను అందుకేనండి కల్చరల్ లైఫ్ లో జ్యోతిష్కానికి కూడా స్పేస్ ఇచ్చారు కొంతమంది. రైట్. ఆ స్పేస్ దీనికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి రెడ్డన్ గారు ఉన్నారు, మాజీ ఏసీపీ అండ్ క్రైమ్ ఎక్స్పర్ట్. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం.